సమీపిస్తున్న వేళ ఏ స్థాయిలో ముసుగు వీరులు తెరపైకొస్తున్నారు? అమరావతి కేంద్రంగా సాగాల్సిన ఏపీ రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా ఎందుకు సాగుతున్నాయి? తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శకత్వంలో చంద్రబాబు ప్రత్యర్థులు ఏ క్రీడకు తెరతీశారు? చంద్రబాబు కులపక్షపాతి అన్న విమర్శలో నిజానిజాలెంత? చంద్రబాబుని దెబ్బతీయడానికి ఆయన తోడల్లుడైన దగ్గుబాటి ఎవరి పక్షం వహిస్తున్నారు? ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం వల్ల కేసీఆర్ కు కలిగే లాభమేంటి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎండలతో పాటు రాజకీయాలు కూడా మండుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముసుగు వీరులు తెర మీదకొస్తున్నారు. రాజధాని అమరావతి కేంద్రంగా సాగాల్సిన రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రత్యర్థులందరూ ఏకమవుతున్నారు. చంద్రబాబును పదవీచ్యుతుణ్ణి చేయడానికై సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు కులముద్ర ఆపాదించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అండదండలు పుష్కలంగా ఉన్నందున ముఖ్యమంత్రిపై ముప్పేట దాడికి ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు సహజం. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్న ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కులం ముద్ర వేయడం మొదలుపెట్టారు. గతంలోనూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే గాని కుల పక్షపాతంతో ఆయన వ్యవహరిస్తారని ఇప్పుడే నిందలు మోస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు వెరపెక్కువ. ఒళ్లంతా ఆముదం రాసుకునే ఉంటారు. తన రాజకీయ అస్తిత్వానికి ప్రమాదం అనుకుంటే ఆయన ఎవరినైనా ఎంతటి వాడినైనా పక్కన పెట్టేస్తారు. చంద్రబాబుకు ఉన్న వ్యసనం ఒక్కటే, అది రాజకీయం ప్లస్ అధికారం. అధికారంలో కొనసాగడానికి వ్యక్తిగత విలాసాలను ఆయన ఎప్పుడో త్యాగం చేశారు. ఆయనకు తన రాజకీయ భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపినా చంద్రబాబుకు బోరు కొడుతుందట. రాజకీయ ఎదుగుదల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన స్నేహాల పట్ల కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు గాని తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుందనుకునే ఏ పని కూడా ఆయన చెయ్యరని చంద్రబాబును దగ్గరగా గమనించిన వారందరూ అంగీకరిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబుకు తన రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. మరే ఇతర అంశం కూడా ఆయనను ప్రభావితం చెయ్యలేదు. అయితే గడచిన వారం రోజులుగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తూ ఉంటే అక్కడి నాయకులలో కుల జాఢ్యం ఎంతగా పెరిగిపోయిందో స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా చంద్రబాబు పొడగిట్టని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన ఇద్దరు అల్లుళ్లు చంద్రబాబు, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాయాదులుగానే వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ను ఎదిరించి పార్టీని హస్తగతం చేసుకున్న సమయంలో మాత్రమే చేతులు కలిపిన తోడల్లుళ్లు ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు, దగ్గుపాటి కుటుంబాల మధ్య మాటామంతి కూడా లేకుండా పోయింది. దగ్గుపాటి భార్య పురంధేశ్వరి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు గాని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా గాని చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాము మాత్రమే చంద్రబాబును దెబ్బ తీయలేమని గ్రహించిన డాక్టర్ వెంకటేశ్వరరావు ఎన్నికలు సమీపించేసరికి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. తమ కుమారుడు హితేష్ ను వైకాపాలో చేర్పించి పరుచూరు నుంచి పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుపై ఎప్పటినుంచో కత్తులు నూరుతూ వస్తున్న ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ న్యాయమూర్తి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా అండదండలు అందిస్తున్నారు. వీరందరి లక్ష్యం ఒక్కటే, చంద్రబాబును అధికారం నుంచి తప్పించడం. లక్ష్యం ఉమ్మడిది కావడంతో వారు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపారు. చంద్రబాబు అంటే గిట్టని వారందర్నీ సమీకరించి
జగన్ వైపు మళ్లించే బృహత్తర బాధ్యతను ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు కనబడుతోంది. మరోవైపు ఏపీ ఎన్నికలలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ చేయాల్సింది చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీసీలలో చీలిక తీసుకురావడానికై తలసాని శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దించిన విషయం విదితమే. ఇంతటితో ఆగకుండా హైదరాబాద్లో స్థిరపడిన సీమాంధ్ర ముఖ్యులను జగన్ వద్దకు పంపే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ చేపట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ హీరో నాగార్జున ఇటీవల జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దీనిపై కొన్ని విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో తనకు ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉందని, ఆ కారణంగానే పాదయాత్ర ముగించుకు వచ్చిన జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారని నాగార్జున వివరణ ఇచ్చుకున్నారు. అయితే నాగార్జున వివరణ అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత ఆత్మీయుడైతే ఆయనపై కోడికత్తితో దాడి జరిగిన తర్వాత నాగార్జున పరామర్శించి ఉండేవారు కదా. అప్పుడు పరామర్శించని నాగార్జున ఇప్పుడు తీరిగ్గా జగన్ను కలుసుకోవడం అనుమానాలకు దారితీయకుండా ఎందుకుంటుంది? 2014లో కేసీఆర్ అధికారంలోకొచ్చిన కొత్తలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్లో ప్రభుత్వ భూమి ఉందంటూ అధికారులను పంపి హడావిడి చేశారు. ఆ తర్వాత నాగార్జున తన తిప్పలేవో తాను పడి ఆ వివాదం నుంచి బయటపడ్డారనుకోండి. ఈ నేపథ్యంలో గడచిన 7-8 ఏళ్లలో జగన్ను ఎప్పుడూ కలవని నాగార్జున ఇప్పుడే వెళ్లి కలవడం వెనుక కేసీఆర్ అనుకో ప్రోద్బలం ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. హైదరాబాద్లో స్థిరపడిన పలువురు సీమాంధ్రులకు ఇక్కడ భారీగా ఆస్తులున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా బలహీనపరచడానికి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్న సీమాంధ్రులను ప్రయోగిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ఈ రూపంలో తనకు నష్టం చేస్తారని బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఊహించి ఉండరు.